నాగబాబుకి క్యాబినెట్ బెర్త్ ఖరారైపోయింది. కానీ ఆయనకు దక్కే మంత్రిత్వ శాఖలేంటి? ఈ అంశానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన చర్చనాంశాల్లో ఒకటిగా మారింది. ఎందుకంటే కొద్ది గంటల క్రితం, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ భేటీ అయ్యారు, మాట్లాడుకున్నారు. ముహూర్తానికి సంబంధించి టైం గురించి కూడా డిస్కషన్ జరిగిందనేది మనకు అందుతున్న సమాచారం. దీంతో పాటు మరికొన్ని అంశాలు. అయితే ఇక్కడ వినిపిస్తున్న మరో మాట, నాగబాబుకి దక్కే మంత్రిత్వ శాఖలు ఏంటి? ఇక్కడ చాలామంది మంత్రుల దగ్గర 2 చొప్పున కావచ్చు, లేకపోతే 2 3 శాఖలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు నాగబాబుకి దక్కే మంత్రిత్వ శాఖలు ఏంటి? ఇది ప్రస్తుతం ఒక చర్చాంశంగా మారిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి మరి ముఖ్యంగా ఈ శాఖల కేటాయింపులు ఇటు నాగబాబుకి దక్కే శాఖలేంటి అంటూ కూడా చర్చ జరుగుతుంటుంది. నాగబాబు క్యాబినెట్లోకి వస్తే తన దగ్గరున్న శాఖల్లో కొన్నింటిని నాగబాబుకి కేటాయించే ఛాన్స్ ఉందంటూ కూడా చర్చ జరుగుతుంటోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దగ్గర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలున్నాయి. సో ఈ నేపథ్యంలోని మన ముఖ్యంగా జనసేనకు సంబంధించి మాట్లాడుకుంటే కనుక కందుల దుర్గేష్ దగ్గర పర్యాటకం, సినిమాటోగ్రఫీ ఉంది. ఇందులో సినిమాటోగ్రఫీ నాగబాబుకి కేటాయించే ఛాన్స్ ఉందంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ దగ్గర ఏ శాఖలు ఉన్నాయనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ సైన్స్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ శాఖలు ఆయన దగ్గర ఉండడం జరిగింది. అలాగే కందుల దుర్గేష్కి సంబంధించి మాట్లాడుకుంటే కందుల దుర్గేష్తో పాటు నాదెండ్ల మనోహర్, ఆయన దగ్గర ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కన్స్యూమర్ అఫైర్స్, ఇవి ఆయన దగ్గర ఉన్న శాఖలు, అంటే నాదెండ్ల మనోహర్కి సంబంధించి. దాంతోపాటు కందుల దుర్గేష్ దగ్గర సినిమాటోగ్రఫీ శాఖ ఉంది. దాంతోపాటు టూరిజం అండ్ కల్చర్, ఈ శాఖలు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. సో జనసేన దగ్గర టూరిజం అండ్ కల్చర్, సినిమాటోగ్రఫీ, దాంతోపాటు ఇటు జనసేనాని పవన్ కళ్యాణ్కి సంబంధించిన శాఖలు, అలాగే నాదెండ్ల మనోహర్కి సంబంధించి ఫుడ్ సివిల్ సప్లైస్, కన్స్యూమర్ అఫైర్స్, అలాగే ఇటు డిప్యూటీ ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ శాఖలు జనసేన దగ్గర మరి ముఖ్యంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న శాఖలు. వీటిలో కొన్ని ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతుంటోంది.